కావాలంటే ఇన్పుట్ బఫరింగ్ అనేది మనం ఇచ్చిన డేటాని ఎగ్జిట్ కింద కన్వర్ట్ చేసుకుని ప్రోగ్రామ్ని చేస్తాం. ఇన్పుట్ బఫరింగ్లో ఫస్ట్ స్టార్టింగ్లో బీడింగ్ పాయింట్ ఇన్పుట్ బఫరింగ్లో 2 పాయింట్స్ ఉంటాయి. బీడింగ్ పాయింట్, ఫార్వర్డ్ పాయింట్. ఫార్వర్డ్ పాయింట్ అనేది ఒక బిట్ని చెక్ చేసుకున్న వెళ్ళి ఎక్కడైతే ఎంటీ స్పేస్ వస్తుందో దీని అంతా ఎగ్జిట్ కింద తీసుకుంటాం. అలాగే ప్రతిదాన్ని చెక్ చేసుకుంటా వెళ్ళడం వల్ల టైం ల్యాగ్ అవుతుంది కాబట్టి మనకి ఇన్పుట్ బఫరింగ్లో 2 స్కీమాస్ కనిపెట్టారు. అవి వన్ బఫర్ స్కీమా, 2 బఫర్ స్కీమా. ఫస్ట్ 2 స్కీమాస్ కనిపెట్టే ముందు ఫస్ట్ 1 బఫర్ స్కీమా కనిపెట్టాలి. 1 బఫర్ స్కీమా ఏంటంటే 1 బఫర్ స్కీమా అనేది మొత్తాన్ని కూడా ఒకే లెక్చర్ కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మొత్తం అంతా ఒకే లెక్చర్ కన్వర్ట్ చేయడం వల్ల 1 బఫర్ స్కీమాకి మెమరీ అనేది ఎక్కువ తీసుకుంటుంది. దాని ఉన్న మెమరీ కన్నా ఎక్కువ మెమరీ తీసుకోవాల్సి వస్తుంది. దాన్ని డ్రాబ్యాక్ కాబట్టి అది మెమరీ అంత తీసుకోలేదు కాబట్టి 2 బఫర్ స్కీమా కనిపెట్టున్నారు. 2 బఫర్ స్కీమాలో ఇలాగే 2 టేబుల్స్. టూ బఫర్ స్కీమాలో అండ్ ఈఓఎఫ్ని యూజ్ చేసుకుని 2 బఫర్ స్కీమా దీనికి కూడా బీడింగ్ పాయింట్ ఉంటుంది. లాస్ట్లో ఈఓఎఫ్ అని ఉంటుంది. ఇది సిస్టమ్ జనరేట్ అనమాట. డైరెక్ట్గా మన ప్రోగ్రామ్లో కాదు సిస్టంలో ఉంటుంది ఈఓఎఫ్. ఈ బేస్ చేసుకుని 2 బఫర్ వచ్చారు.